రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై అధికార ప్రతిపక్ష కూటములు మల్లగుల్లాలు పడుతున్నాయి. బీజేపీ త్రిసభ్య కమిటీతో సంప్రదింపుల తర్వాతే రాష్ట్రపతి అభ్యర్థి అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని విపక్ష నేతలు ప్రకటించారు. ఏకగ్రీవం కోసం ఎన్డీఏ ప్రయత్నించే అవకాశాలున్నా చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చనే వాదన కూడా ఉంది. కొత్త రాష్ట్రపతి ఏకగ్రీవంగా ఎన్నికవుతారా లేదంటే పోటీ తప్పదా అనే చర్చ నడుస్తుండగానే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ పదవీ కాలం జూలై 24తో ముగియనుంది. ఆయన్నే మరో విడత కొనసాగించాలని విపక్షాలు కోరినా కేంద్రం మాత్రం అంగీకరించలేదు. దీంతో రాష్ట్రపతి అభ్యర్థి కోసం వెతుకులాట మొదలైంది. ఎన్డీఏ అభ్యర్థి కోసం 3 సీనియర్ మంత్రులతో కమిటీ వేయగా ప్రతిపక్షాలు కూడా ఏకతాటిపైకొచ్చి 10 మంది సభ్యులతో కమిటీ వేశాయి. పార్లమెంటు ఆవరణలోని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఛాంబర్లో విపక్ష నేతలంతా సమావేశమై చర్చించారు. ప్రభుత్వం తరపున రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చల ప్రక్రియను ప్రారంభించారని, వారు అభ్యర్థిని ప్రకటించాకే నిర్ణయం తీసుకుంటామన్నారు. 2-3 రోజుల్లో మరోసారి భేటీ కానున్నట్టు చెప్పారు. బీజేపీ త్రిసభ్య కమిటీ సంప్రదింపుల తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. కేంద్రం ప్రకటించే అభ్యర్థి తమకు నచ్చితే ఏకగ్రీవానికి సహకరిస్తామని విపక్షాలు ప్రకటించడంతో ఎన్డీఏ ఛాన్స్ తీసుకోవాలనుకుంటోంది. ఎవరి పేరు చెబితే ఎవరు అభ్యంతరం పెట్టే సాహసం చెయ్యరో అలాంటి అభ్యర్థి కోసం మంత్రుల కమిటీ సెర్చ్ ఆపరేషన్ మొదలెట్టింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి రేసులో లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, సామాజిక న్యాయశాఖ మంత్రి ధావర్చంద్ గెహ్లాట్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే చివరి నిమిషంలో అనూహ్యంగా కొత్త పేరు తెరపైకి రావచ్చని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. జూన్ 28 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జూన్ 24లోగా తమ అభ్యర్థితో నామినేషన్ వేయించాలని ఎన్డీఏ పట్టుదలగా ఉంది. ఎందుకంటే 25 నుంచి ప్రధాని మోడీ అమెరికా టూర్ వెళుతున్నారు. ఆలోగా అభ్యర్థిని వెతికే పనిలో పడింది. ఎన్డీఏ ఎంపిక చేసిన అభ్యర్థికి విపక్షాలు ఓకే చెబితే అంతా సాఫీగా జరిగిపోతుంది. ఒకవేళ విపక్షాలు పోటీ అభ్యర్థిని నిలబెడితే మాత్రం జూలై 17న ఎన్నికలు జరుగుతాయి. అదే నెల 20వ తేదీన ఫలితాలు వెలువడతాయి. అధికార పక్షానికి ఓట్లు కాస్త తక్కువ ఉండడంతో సరైన స్కెచ్ వర్కౌట్ చేస్తే తమదే పైచేయి అవుతుందని విపక్షాలు భావిస్తున్నాయి. ఏదేమైనా పట్టు వదలకూడదని ఎన్డీఏ కూడా ఆలోచిస్తోంది. విపక్షాల అభిప్రాయం తెలుసుకోవడానికి రేపు సోనియా ఏచూరితో భేటీ కానున్నారు.